హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ప్రీతి తెనాలి. ఈరోజు నేను మా తెనాలి నుంచి పొద్దున్నే పినాకిని ఎక్కాను ఫ్రెండ్స్. మార్నింగ్ 5కి లేసి రెడీ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడే బండి మూవ్ అయిపోయింది మాకు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఒంగోలు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఒంగోలులో మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీది పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. 3 రోజులు అక్కడే ఉంటాను నేను. అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాను. మా ట్రాన్స్జెండర్ రొట్టెల ఫంక్షన్ అంటే అందరికి తెలియపోవచ్చు, ఏంటో అనుకుంటారు రొట్టెల ఫంక్షన్ ఏంటని. అంటే మాలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి మేము నివాళులు అర్పిస్తాము. అలాగే ఫంక్షన్ చేస్తాము. వాళ్ళ పేరు మీద అందరికీ భోజనాలు పెట్టి అన్నీ చేస్తాం అనమాట. అలాగే ఆట పాట అన్నీ ఉంటాయి. దానితోడు ఈ సంవత్సరం మొత్తం మేము ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడే ఉంటాం కాబట్టి అందరం ఒక దగ్గరికి కలుసుకొని మంచి చెడు మాట్లాడుకొని ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే సమర్థించుకొని వాటన్నిటిని అలా కాదు ఇలా నడవాలి మంచి మార్గంలో అని చెప్పేసి వాటి గురించి చర్చించుకొని పెద్దవాళ్ళు అందరం కలిసి కూర్చొని వాటి గురించి మాట్లాడుకొని వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని పిల్లలందరినీ అదుపులో ఉంచుతాము. బయట ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్లో ఎంతోమంది మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒకళ్ళిద్దరు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల మొత్తం కమ్యూనిటీ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒకటే ఆలోచించాలి ఫ్రెండ్స్, జనం అందరూ కూడా ఒకటి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్లోనే చెడ్డవాళ్ళు ఉంటారని అనుకోవడం అపోహ. ఎందుకంటే ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు లేరా, అలాగే జెంట్స్లో చెడ్డవాళ్ళు లేరా, అంత మాత్రాన మొత్తం జాతిని తిడతామా? అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి అందరిని కలిపి ఒకే తాటికి కట్టేసేసి అలాగా బ్లేమ్ చేయమాకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ మాత్రమే మీకు చెప్తున్నాను. నేను తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, నేను చెప్పేదాంట్లో ఏదన్నా. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఒక తల్లికి పుట్టిన సంతానంలో 4 కొడుకులు ఉంటే 4 ఒకేలాగా ఉండరు. అలాంటిది మేము ట్రాన్స్జెండర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో పుట్టాము, ఒక్కొక్క కులంలో పుట్టాము, ఒక్కొక్క జాతిలో పుట్టాము. కానీ ఫ్రెండ్స్ మీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాత్రమే కులాలు మతాలు అనే భేదాలు ఉంటాయేమో, కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అలాంటి భేదాలు ఏమి ఉండవు. మొత్తం అంతా మాది ఒకటే కులం, ట్రాన్స్ కులం. అదే మాలో తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పేసి అవన్నీ ఉండవు ఫ్రెండ్స్. మాలో ఏంటంటే సీనియారిటీ అనమాట. పెద్దవాళ్ళకి మేము ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. అలాగే దానికి సంబంధించి సీనియారిటీని బట్టి మేము పెద్ద చిన్నది ఎంచుకుంటాము. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. వాళ్ళని అనుసరించి మేము అందరం నడుస్తాం. మమ్మల్ని అనుసరించి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి నడుస్తూ ఉంటారు. ఎక్కడైనా 1-2 తప్పులు జరుగుతూ ఉంటే జరగకుండా ఏముండవు. మానవుడు అన్నాక తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మాలో కూడా ఉంటారు. దయించి అందరిని బ్లేమ్ చేసి అందరిని ఒకే తాటి కట్టి అందరూ చెడ్డవాళ్ళని చెప్పి క్రియేట్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టు, అలాగే ట్రోలింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఏదో వీడియోలు చేసుకుందాం అనుకో ఫ్రెండ్స్, వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ట్రాన్స్వా కాదా, అబ్బాయివా అమ్మాయివా అని గుచ్చి అడుగుతారు. అవన్నీ చెప్పుకోలేకే, అవన్నీ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చెప్పుకోలేకే ఇలా బయటపడుతున్నారు. వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. వీలైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సపోర్ట్ చేయాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే మేము బయటికి వెళ్ళి రోడ్ల మీద ఇలా భిక్షాటన చేసుకునే అవసరం ఉండేది కాదేమో. మేము కూడా చదువుకొని చక్కగా మంచి జాబ్ చేసుకొని సమాజంలో గౌరవంగా బతికేవాళ్ళము. కాకపోతే మాకు అవన్నీ లేవు. పేరెంట్స్ సపోర్ట్ లేదు. అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా మాకు చుట్టాల బంధువులే పెద్ద శత్రువులు అనమాట. పొడుస్తూ ఉంటారు, చిన్న మాటకి పెద్ద మాటకి అన్నిటి పొడుస్తూ ఉంటారనమాట. దానివల్ల చాలా బాధపడుతూ ఉంటాం. వీలైతే మీరు ఎంకరేజ్ చేయండి. ఏదైనా తప్పులుంటే అలా కాదు ఇలా నడవండి అని చెప్పండి. అంతేగాని చెప్పేసి మీరు ఒక మనిషిని తీసుకొచ్చి మాతో పాటు మా తల్లిదండ్రిని, మా సిస్టర్స్ని, మా బ్రదర్స్ని మొత్తం టోటల్ మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చిన్న చూపు చూడటం, వాళ్ళని అంటరాని వాళ్ళలాగా దూరంగా పెట్టడం, వాళ్ళతో పలక్కొని ఉండటం ఇలాంటి చేయమాకండి ఫ్రెండ్స్. అందరం మనుషులమేను. ఎవరు ఎంతకాలం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏం చేసినా, ఏం చెందినా కూడా లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం ఫ్రెండ్స్. మంచితనం ఒకటే మన వెనకాల వచ్చింది, ఇంకేది మన వెనకాల రాదు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఎవరినైనా
హర్ట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ అందరికీ సారీ ఫ్రెండ్స్. నా వల్ల ఏదైనా తప్పుంటే క్షమించండి. వీలైతే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ పెట్టండి. ఇంకేదైనా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ప్రీతి తెనాలి. అందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ ఫ్రెండ్స్.